దీని కాస్ట్ వచ్చేసి 6000 రూపాయలు మాత్రమే. అదే వేరే వాళ్ళ బ్యాటరీ సైజ్ అంటే మొత్తం కంప్లీట్ బ్యాటరీ రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. దాని ఖర్చు అప్రాక్సిమేట్లీ 2 లక్షల వరకు అవుతుంది. దీనికి డౌన్ పేమెంట్ వచ్చి 999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. కేవలం 999. సెప్టెంబర్ అక్టోబర్లో మా వెహికల్ కొన్న వాళ్ళకి 4 గ్రాముల గోల్డ్ లేదా 45,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్. ఎలక్ట్రిక్ బండి కొనే ముందు ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి బండి కోసం ఫైనాన్స్ ఎవరైనా చేస్తారు, బ్యాటరీకి ఫైనాన్స్ ఎవరు చేయరు. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మీ ముందుకైతే మహేంద్ర ట్రియో ప్లస్ వెహికల్ తీసుకొని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి 75,000 కిలోమీటర్లకు పైగా అయితే అన్న తీసుకొని అయితే నడుపుతున్నాడు. అన్నని అడిగైతే కొన్ని డీటెయిల్ తెలుసుకుందాం. హాయ్ అన్న. అన్న మీ పేరు? శ్రీనివాసన్. ఓకే, ముందుగా ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారన్న? 2 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు? 75,000 పరిగి. ఓకే, మార్కెట్లో చాలా వెహికల్స్ ఉండగా మీరు ఎందుకు ఈ మహేంద్ర కంపెనీకి సంబంధించిన ట్రియో ప్లస్ తీసుకున్నారు? ఫస్ట్ అండి, మహీంద్రా అంటే ఒక బ్రాండ్. ఓకే, మనకు లోకల్గా ఉంది జైరాబాద్లో. మన తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఒక 10 మంది కస్టమర్లు అడిగారు. ఎవరు అడిగినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్లో ఏది బాగుంది అంటే టాప్ అంటే ట్రియో ప్లస్ మహీంద్రా అన్నారు. ఓకే, నెక్స్ట్ మహీంద్రాలో అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఓకే, మహీంద్రా అంటే ఒక బ్రాండ్. మహీంద్రాలో ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, గూడ్స్ వెహికల్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, ఓకే, 2 వీలర్స్ ఉన్నాయి. ఓకే, మహీంద్రా అంటేనే బ్రాండ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు ఈ 3 వీలర్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్లో ఏ కంపెనీలో సేల్ కానట్టు ఇప్పటివరకు 2,70,000కు పైగా వెహికల్స్ అయితే మన ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా సేల్ అయ్యాయి. ఓకే, నేను తీసుకున్నప్పుడు 1,00,000 పైన సేల్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి 2,80,000 వరకు పెరిగిపోయింది. ఓకే ఓకే అన్న, ఇది తీసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు రేంజ్ ఎంత వెళ్తుందని చెప్పారన్న? 167 చెప్పారు. నాకు పర్ఫెక్ట్గా 150 వస్తుంది. 150 150 నేను రెగ్యులర్గా నడిపిస్తాను. ఓకే, మరి 150 కిలోమీటర్లు సరిపోతుందా? సరిపోతుంది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మిగతా లంచ్ ఉంటుంది, ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఏదో టైంలో బ్రేక్ తీసుకుంటాం. ఆ టైంలో ఇంకో 1 అవర్ పెట్టుకుంటే ఒక 50 కిలోమీటర్ పెరుగుతుంది కదా నాకు. ఓకే, వేరే కంపెనీకి పోయి ₹1,00,000 ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది నాకు. ఓకే అన్న, మీకు మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎంత వరకు వస్తుందన్న? మామూలుగా ఇంతకుముందు 500 అట్లా వచ్చేది, ఇప్పుడు ఒక 1,500 ఆడి 2,000 వరకు వస్తుంది. అంటే మనకు ఒక ఫుల్ ఛార్జ్కి ఒక 60 రూపాయలు పడుతుంది. ఫుల్ ఛార్జ్కు 60 రూపాయలు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 60 రూపాయల వరకు. 60 రూపాయలు పడుతుంది. 60 రూపాయలతో మీరు 150 కిలోమీటర్ తిరుగుతుంది. ఓకే ఓకే అన్న, తర్వాత దీని సీటింగ్ కంఫర్ట్ అనేది ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. కస్టమర్స్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు నేను బజాజ్ డీజిల్ వాడేవాడిని, అప్పుడు దానికి దీనికి కస్టమర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నారు. కంఫర్ట్ ఉందండి. కంఫర్ట్ ఛార్జింగ్ చేయడానికి టైం ఎంత తీసుకుంటుంది అన్న? 0 to 80% వరకు 2 అవర్స్లో మనకు అయిపోతుంది. 2 hours 15 minutesలో 80% వరకు ఛార్జ్ అవుతుంది. అంటే మీరు ఇప్పటివరకు 75,000 కిలోమీటర్లు తిరిగారు కదా, అవును. ఇందులో మీరు చాలాసార్లు సర్వీసింగ్ చేయించుంటారు. దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? ₹800 ఓన్లీ. 800. 10,000 కిలోమీటర్కి ఒకసారి 800 రూపీస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది. మిగతా ఏ ఛార్జ్ లేదు. మిగతా ఏ ఛార్జ్? బ్రహ్మాండం. ఇంకేమైనా రిపేర్స్ కానీ ఇంకేమైనా? ఏది లేదు. నాకు ఇప్పటి వరకు అయితే 2 సంవత్సరాల నుంచి 75,000 కిలోమీటర్ తిరిగా. ఆల్మోస్ట్ ఒక 800 ఇంటూ 8 సార్లు వేసుకున్నా కూడా 7,000 8,000 కంటే ఎక్కువ దీనికి మెయింటెనెన్స్ రాలేదు నా 75,000 కిలోమీటర్లు. ఓకే, ఓవరాల్గా వెహికల్ మీకు నచ్చిందంటారు? ఏమంటారు? చాలా బ్రహ్మాండం అండి, నచ్చకపోవడం ఏంది అసలు. ఇప్పుడైతే నేను వివిసి మోటార్ షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఈ ఆటోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుంటాను. వీడియో పూర్తిగా చూసి కింద డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ వీడియోలో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేసి మాట్లాడచ్చు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా నేనైతే మహేంద్ర ట్రియో ప్లస్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను, డీటెయిల్ చెప్పండి సార్. దీని ప్రైస్ ఏ విధంగా ఉందండి? ట్రియో ప్లస్ మహీంద్రా ప్రైస్ వచ్చేసి 2,80,000 రూపాయల నుంచి మొదలవుతుంది. 2,80,000 నుంచి. ఓకే సార్, దీనికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి ఉంటుంది? దీనికి డౌన్ పేమెంట్ వచ్చి 999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. కేవలం 999. మనం ఈఎంఐ పెట్టుకుంటాము కదా, ఈఎంఐ ఎంత ఆప్షన్ ఎలా ఉంటుంది? ఈఎంఐ వచ్చేసి 10,999 రూపాయల నుంచి కస్టమర్కి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, మొదలు 10,900. ఓకే, మామూలుగా ఈవీ వెహికల్ అంటేనే దీని ఛార్జింగ్ గురించి రేంజ్ ఎంత వెళ్తుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తుంది సార్? మనం ఈ వెహికల్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మనకు 167 కిలోమీటర్లు మనకు కంపెనీ ప్రకారం ఉంది. బట్ కస్టమర్స్ నుంచి రియల్ ఫీడ్బ్యాక్ వచ్చేసి 150 కిలోమీటర్ 100% వస్తుంది. 150 కిలోమీటర్లు. ఓకే సార్, ఈవీ వెహికల్ అనగానే బ్యాటరీ గురించి, బ్యాటరీ వ్యారంటీ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ వెహికల్ బ్యాటరీ వ్యారంటీ గురించి కొంచెం చెప్తారా? ఈ వెహికల్ వచ్చేసి మనకు 1,20,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వరకు బ్యాటరీ మీద వారంటీ ఉంది. ఓకే, 5 సంవత్సరాల తర్వాత బ్యాటరీలో ఏమైనా రిపేర్ వస్తే ఎలా మరి? 5 సంవత్సరాల బ్యాటరీలో రిపేర్ వస్తే నేను ఒక సింపుల్గా మీకు చూపిస్తానండి. ఓకే,
ఇది మన బ్యాటరీలోని సెల్ అండి, ఇది బ్యాటరీలో సెల్. ఇది ఇలాంటి సెల్స్ 32 సెల్స్ ఉంటాయి మన బ్యాటరీలో. ఒక బ్యాటరీలో 32 సెల్స్ ఉంటాయి. మనం 5 సంవత్సరాల తర్వాత ఈ సెల్ ఫస్ట్ రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ రిపేర్ కాని పక్షంలో రీప్లేస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 6,000 రూపాయలు మాత్రమే. అదే వేరే వాళ్ళ బ్యాటరీ సైజ్ అంటే మొత్తం కంప్లీట్ బ్యాటరీ రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. దాని ఖర్చు అప్రాక్సిమేట్లీ 2 లక్షల వరకు అవుతుంది. 2 లక్షల వరకు. ఇది 6,000 అవుతుంది. అందుకే మేము మా కస్టమర్లకు చెప్పేది అంటే ఎలక్ట్రిక్ బండి కొనే ముందు ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి బండి కోసం ఫైనాన్స్ ఎవరైనా చేస్తారు, బ్యాటరీకి ఫైనాన్స్ ఎవరు చేయరు. 5 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత మీకు బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి కాస్ట్ వచ్చేసేసి చాలా ఎక్కువ అవుతుంది. మా దగ్గర అయితే ఓన్లీ 6,000 రూపాయలతో ఒక సెల్ రిప్లేస్ చేసుకోవచ్చు. 6,000 రూపాయలు. ఓకే, మీ సర్వీస్ సెంటర్ దగ్గరనే చేస్తారా అండి దీన్ని? మా ప్రతి సర్వీస్ సెంటర్లో మహీంద్రా ప్రతి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే మీకు అక్కడ మా వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసి మీకు బ్యాటరీ సర్వీస్ చేస్తారు. సర్వీస్ కాని పక్షంలో రీప్లేస్ చేస్తారు ఈ సెల్ అనేది. ఓకే. అలాగే మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్లో అయితే చాలా సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. ఏ 3 వీలర్ ఆటో రాకముందుకే ఇది ఉంది. ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ వరకు మహేంద్ర కంపెనీ వాళ్ళు 3 వీలర్ వెహికల్స్ సేల్ చేశారు? మేము ఇప్పటి వరకు 2,70,000 వాహనాలను విక్రయించాము. ఆల్ ఓవర్ ఇండియాలో 2,70,000 వాహనాలు. మరి ఇతర ఏ కంపెనీ కూడా ఇప్పటివరకు అన్ని వెహికల్స్ అమ్మలేదు. ఓకే. మేము 2018 నుంచి ఇప్పటి వరకు ఈవీ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో ఉన్నాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడంలో మహీంద్రా కంపెనీ దాంట్లో ఉంది. ఓకే. అలాగే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతూ ఉంటుంది? ఇది తెలంగాణ బండి. ఇది మన జైరాబాద్ ప్లాంట్లో జరుగుతుంది. మన తెలంగాణ జైరాబాద్లో మన తెలంగాణ బండి. ఇది. ఓకే సార్, ఈ వెహికల్ తీసుకున్న తర్వాత ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి మనం సర్వీస్ చేయించాల్సి ఉంటుంది సార్? మా ఈ ట్రియో ప్లస్ వెహికల్ తీసుకున్న తర్వాత 2000 ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 2,000 కిలోమీటర్ చేయించుకోవాల్సి వస్తుందండి. దానికి అప్రాక్సిమేట్లీ మీకు ఖర్చు వచ్చేసి 400 రూపాయలు అవుతుంది. కేవలం 400 రూపాయలు, ఓన్లీ 400 రూపాయలతోటి. ఓకే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి మీకు 50,000 రావాల్సి వస్తుంది. 50,000. ఓకే, మధ్యలో అవసరం లేదు. ఆ 50,000 వచ్చినప్పుడు 600 రూపాయలు అవుతుంది. బట్ మేము కస్టమర్కి సజెస్ట్ చేసేది అంటే ప్రతి 10,000 కిలోమీటర్కి ఒకసారి వచ్చి బండిని చెక్ చేసుకొని వెళ్ళండి. అప్పుడు ఏం ఖర్చు ఉండదు. జస్ట్ ఎందుకంటే బ్రేక్స్ చిన్న ఏదైనా మైనర్ ఏమైనా ఉంటే వచ్చి ప్రతి 10,000 కిలోమీటర్ ఒకసారి చెక్ చేయించుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేసిస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. ఫస్ట్ సర్వీస్ 2,000 కిలోమీటర్లు, రెండో సర్వీస్ వచ్చేసరికి 50,000 కిలోమీటర్లు. ఓకే సార్, ఒకసారి సిట్టింగ్ కంఫర్ట్ గురించి ఒకసారి చూపిస్తారా అండి? ఉంది కదండి. ఓకే. ఈ లెగ్ స్పేస్, బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ హెడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హ్యాండిల్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హ్యాండిల్ చాలా మందికి ఏమవుతుందంటే లాంగ్ జర్నీ చేయడానికి, సిటీలో డ్రైవ్ చేయడానికి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది చాలా మందికి. ఈ కంఫర్ట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ లెగ్ స్పేస్, బూట్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది మా డ్రైవర్లకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే. ఉదయ్ స్కీమ్ గురించి విన్నాను, దాని గురించి ఏం చెప్తారండి? మన ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా మనం కస్టమర్కు అప్ టు 20 lakhs యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఇస్తున్నాము ఉదయ్ స్కీమ్లో. 20 లక్షల వరకు. ఏదైనా అనివార్య కారణం వల్ల కస్టమర్కి ఏదైనా జరిగితే 20 లక్షల వరకు మనకు ఉదయ్ స్కీమ్ నుంచి కస్టమర్ లబ్ధి పొందుతాడు. అలా ఫ్యామిలీ మెంబర్స్ లబ్ధి పొందుతారు. ఓకే. అలాగే వెహికల్ కూడా మనం ఫోన్ త్రూ ట్రాక్ చేసుకోవడానికి ఉంటుందండి. దీంట్లో మన దగ్గర నిమో యాప్ అని చెప్పేసి మేము ఇంట్రొడక్షన్ చేస్తున్నాం మా మహీంద్రా నుంచి. ఒకవేళ మీ వెహికల్ థెఫ్ట్ అయినా, లేదు మీరు ఎవరైనా మీ డ్రైవర్కి ఇచ్చినా, ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ మొబైల్లోనే మీ వెహికల్ సంబంధించి నెమో యాప్ అని ఉంటుంది. ఆ యాప్లో మీరు మీ వెహికల్ ఎక్కడుంది, ఎన్ని కిలోమీటర్ ఉంది, ఏ రేడియస్ ఉంది చెక్ చేసుకోవచ్చు. అది మీకు ఒక మహీంద్రాలో మాత్రమే ఉంది అది నిమో యాప్. సపోజ్ ఎవరికి మీ డ్రైవర్కి ఇచ్చారు, డ్రైవర్ ఎక్కడో మీకు మెడిచల్లో ఉన్నానని చెప్తాడు, కానీ మీకు మొబైల్లో వెహికల్ చూస్తే అది ఈసీఏలో కనబడుతుంది. అంటే మీరు మీ వెహికల్ ఎక్కడ ఉందని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. హెల్త్ కూడా బ్యాటరీ హెల్త్ తెలుసుకోవచ్చు. ఛార్జింగ్ ఎంత అయింది, ఎంతసేపు బెటర్ తెలుసుకోవచ్చు. ఎప్పుడు సర్వీస్ ఉంది, సర్వీస్ బుకింగ్ చేసుకోవచ్చు. నీ మ్యాప్లో అన్ని సెట్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ మొత్తం వెహికల్ ట్రాకింగ్ మొత్తం చేసుకోవచ్చు నీ మ్యాప్. ఓకే సార్, మహేంద్ర షోరూమ్స్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని షోరూమ్స్ ఇలా ఉన్నాయి? హైదరాబాద్ వ్యాప్తంగా 28 టచ్ పాయింట్స్ ఉన్నాయండి, షోరూమ్స్ ఉన్నాయి. ప్లస్ 20+ మహీంద్రా ట్రైన్ టెక్నీషియన్స్ ఉన్నారు. 20+. మీరు ఎక్కడైనా ఏ సర్వీస్ సెంటర్కైనా తీసుకెళ్ళొచ్చు, ఏ సర్వీస్ సెంటర్ వెళ్ళచ్చు, ఏ టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళి అదర్ సర్వీస్ టెక్నీషియన్స్ ఉన్నారు, మీరు వాళ్ళ దగ్గర సర్వీస్ చేయించుకోవచ్చు. ఓకే. నాకు ఓవరాల్గానైతే వెహికల్ పర్ఫార్మెన్సే కావచ్చు, లేదంటే రేంజే కావచ్చు, అన్నీ నచ్చాయి. అలాగే ఇంకేమైనా ఆఫర్ ఇస్తున్నారు? ఇప్పుడు రాబోనున్నది పండుగ ఉంది మనకు, దసరా దీపావళి 2 పండుగలు ఉన్నాయి కదా, ఇంకేమైనా ఆఫర్స్ ఇస్తున్నారా? మేము ఈ దసరా దీపావళి సందర్భంగా సెప్టెంబర్, అక్టోబర్లో మా వెహికల్ కొన్న వాళ్ళకి 4 గ్రాముల గోల్డ్ లేదా 45,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్ మేము అందిస్తున్నాము. 45,000 రూపాయలు లేదంటే 4 గ్రాముల గోల్డ్. ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, మీరు హైదరాబాద్లో ఉండి ఎలక్ట్రిక్ ఆటో గురించి ప్లాన్ చేస్తున్నట్టయితే మీ దగ్గరలో ఉండే మహేంద్ర షోరూమ్ను విజిట్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, వెహికల్ తీసుకొని మీ బిజినెస్లో కూడా ప్రాఫిట్స్ పెంచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మహేంద్ర, నమస్కార్.